ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, చిన్న బిడ్డలతో మాట్లాడండి ప్రభా. మీ యొక్క ప్రేమ వారు గుర్తించడానికి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం 19th లెసన్ చూసుకుందాం. యేసు మరియు చిన్నపిల్లలు. ఇంగ్లీష్లో జీసస్ అండ్ లిటిల్ చిల్డ్రన్. దీంట్లో కంటత వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. Gospel of Mark 10th chapter 14th verse. When Jesus saw this, he was indignant. He said to them, let the little children come to me, and do not hinder them, for the kingdom of God belongs to such as these. పిల్లలు, ఎప్పుడైనా మీరున్న ప్రదేశంలో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ రాజకీయ నేతలు కానీ ఇంకా ఫేమస్ పర్సన్స్ వస్తే వాళ్ళ చుట్టూ అనేక ప్రజలు గుమ్ముకూడి ఉంటారు కదా. మీరు కూడా వెళ్తూ ఉంటారు కదా వారిని చూడ్డానికి. అయితే అదేవిధంగా యేసుప్రభు ఉన్న కాలంలో కూడా యేసుప్రభు ఎంతో ఫేమస్ కదా, ఆయన ఎంతో గొప్పవాడు. అయితే ఆయన అనేక ప్రాంతాలకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆయన చుట్టూ గుమ్ముకూడి ఉండేవారు. ఇక్కడ చూడండి, ప్రజలు కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ప్రజలు వచ్చేవారు. ఎందుకంటే ఆయన బోధల్ని వినడానికి, ఆయన మాటల్ని వినడానికి. ఇంకా ఆయన అనేక ప్రాంతంలో అనేక రోగుల్ని స్వస్థపరిచాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఈ విధంగా యేసయ్య గురించి తెలిసిన ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన చుట్టూ గుమిగూడి ఉండేవారు యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఆయన చెప్పే మాటలు వినడానికి. అయితే ఈ యేసు ప్రభుకి అందరంటే కూడా ఇష్టం. అయితే అందరిలో కూడా కొంతమంది అంటే ఇంకా ఎక్కువగా ఇష్టము, ఇంకా ఎక్కువగా అతను కొంతమందిని ప్రేమిస్తారు. వారు ఎవరంటే చిన్నపిల్లలు. యేసయ్యకి చిన్న బిడ్డలంటే చాలా ఇష్టము. చిన్న బిడ్డలంటే ఎంతో స్పెషల్ యేసయ్యకి. అయితే యేసయ్య చిన్న బిడ్డల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తాడు అని తెలుసుకోవడానికి మనం ఈ లెసన్లో చూసుకుందాం. ఒకరోజు యేసు ప్రభు ఒక ప్రదేశానికి, ఒక ఊరికి వెళ్ళాడు. చెప్పాను కదా, ఈ భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళేవాడు, అనేక ఊర్లకి వెళ్ళి అక్కడున్న ప్రజలకి దేవుని మాటలు బోధించేవాడు, ఇంకా రోగుల్ని స్వస్థపరిచేవాడు, ఇంకా అనేక అద్భుతాలు చేసేవాడు. అయితే ఒకరోజు యేసయ్య ఒక ఊరికి వెళ్ళాడు. అయితే యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడని అక్కడున్న ప్రజలందరికీ తెలిసి ఆయన యొద్దకు అనేక ప్రజలు వచ్చారు. వచ్చిన ప్రజలకి దేవుని యొక్క మాటలు యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆ ఊరిలోకి వచ్చాడని ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది కదా. అప్పుడు అక్కడున్న వారు, ఆ ఊరి ప్రజలు కొంతమంది వారు తమ చిన్న బిడ్డల్ని యేసయ్య యొద్దకు తీసుకొని రావాలని వారికి ఆశ కలిగింది. యేసయ్య యొద్దకి తీసుకొని వస్తే యేసయ్య వాళ్ళని ముట్టాలని, వారి మీద చేతులు ఉంచాలని వారికి ఆశ కలిగి కొందరు వారి యొక్క చిన్న బిడ్డల్ని యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి తీసుకొని వచ్చారు. అక్కడ గుంపులు గుంపులు మనుషులు ఉండొచ్చు కదా. ఆ మనుషులు ఉన్నప్పటికీ వారు ఎంతో కష్టపడి ఆ చిన్న బిడ్డలందరూ కూడా యేసయ్య యొద్దకి ఎంతో ప్రయాసపడి వస్తారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు ఇంకా అతని శిష్యులు అక్కడ ఉంటారు. అయితే ఆ శిష్యులు ఆ చిన్న పిల్లల్ని, వారి తీసుకొచ్చిన వారిని చూసి ఆ తీసుకొచ్చిన వాళ్ళతోని, మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీరెందుకు ఈ విధంగా చిన్న బిడ్డల్ని తీసుకొని వచ్చారని వారిని గద్దించారు. అంటే ఈ విధంగా తీసుకొని రావద్దు, యేసయ్య ఎంతో బిజీగా ఉన్నాడు, అందరికీ బోధిస్తున్నాడు అని వారి శిష్యులు అనుకొని ఉండవచ్చు. అందుకని వారిని గద్దించినప్పుడు వాళ్ళందరూ బాధపడి ఉండొచ్చు కదా. ఇంకా ఆ విధంగా వచ్చిన చిన్న బిడ్డలందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశతోని వారు తీసుకొని వచ్చారు. కానీ శిష్యులు ఈ విధంగా గద్దించారు. ఆ విధంగా గద్దించిన ఆ శిష్యులను చూసి యేసయ్య ఎంతో కోపపడినాడు. కోపపడి, చిన్న బిడ్డల్ని నా యుద్ధకు రానీయుడి, వారిని ఎంత మాత్రం ఆటంకపరచవద్దు, వారిదే పరలోక రాజ్యం అని యేసయ్య వారందరినీ దగ్గరికి తీసుకొని ఉండవచ్చు కదా. అయితే వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఈ చిన్న బిడ్డల వలె ఎవరో దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారో వారే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాడు అని యేసు ప్రభు ఆ పెద్దవాళ్ళతోని, ఆ శిష్యులతో వైపు చూసి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద ఇంకా చేతులుంచి వారిని ఆశీర్వదించెను.
చూసారా, యేసయ్యకి చిన్న బిడ్డలంటే ఎంత ఇష్టమో మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎందుకంటే చిన్న బిడ్డలే వలె ఎవరు ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యేసయ్యకి తెలుసు చిన్న బిడ్డ లాంటి హృదయం ఎలాంటిదో అని. కాబట్టి పెద్దవాళ్ళైన శిష్యుల వైపు చూసి ఇలాంటి చిన్న బిడ్డల వలె మీరుంటేనే, మీరు అటువంటి వారిలాగా మారితేనే అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని దేవుడు ఖచ్చితంగా వారితో చెప్పాడు. ఇంకా యేసయ్య వారిని ఎంతో ప్రేమించాడు, వారితో ఎంతో ముచ్చటించవచ్చు కదా, వారితో ఎన్నో విషయాలు పంచుకొని ఉండవచ్చు. ఇంకా వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. అక్కడున్న పిల్లలందరూ ఎంత ఆనందించి ఎంతో సంతోషించి ఉండవచ్చు కదా. యేసయ్య ఈ భూమి మీద ఎందరో అతను గొప్పవాడని ఆయన యొద్దకు రావాలని ప్రయాసపడతారు కదా. కానీ యేసుప్రభు మాత్రం బిడ్డల్ని తన యొద్దకు పిలుచుకున్నాడు. యేసయ్య ఎంత బిజీగా ఉన్నా కూడా యేసయ్య చిన్న బిడ్డలకి ఎంతో సమయం ఇచ్చాడు, వారితో గడిపాడు, వారిని ఆశీర్వదించాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది కదా చిన్న బిడ్డల్ని యేసయ్య ఎంతో ప్రేమిస్తున్నాడని. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా హార్ట్ షేప్లో ఒక పేపర్ని కత్తిరించి దాని మీద మీ యొక్క ఫోటోను అతికించండి. ఫోటో అతికించి దాని కింద యేసు నన్ను ప్రేమించుచున్నాడు అని రాయండి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే జీసస్ లవ్స్ మీ అని రాయండి. ఇప్పుడు దేవుని చిత్తం అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొక లెసన్తో కలుసుకుందాం. మనం ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే వందనాలు ప్రభా. మీరు చిన్న బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నారయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇప్పుడు వింటున్న చిన్న బిడ్డలందరూ ప్రభా, వారు కూడా వారి హృదయంలో ఆ ప్రేమను అర్థం చేసుకునే కృపనియండి ప్రభా. వారి హృదయంలో ప్రభా ఆ రాజ్యము రావడానికి ప్రభా, నీ రాజ్యం వారిలో స్థాపింపబడ్డానికి సహాయం చేయండి ప్రభా. ఈ చిన్న బిడ్డలందరూ నీ రాజ్య వారసులుగా మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.